ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు షాక్ ఇచ్చినట్లు స్థానిక మీడియాలలో వార్తలు వస్తూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే భారతదేశంలో హైవే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల పైన టోల్ ఫీజు విధింపునకు యోచిస్తూ ఉన్నట్లు సీఎం చంద్రబాబు గారు అసెంబ్లీలో తెలిపారు. ప్రయోగాత్మకంగా గోదావరి జిల్లాలలో అమలు చేద్దామని చెప్పి ప్రతిపాదించారు. దీనిపైన ఎమ్మెల్యేల అభిప్రాయం కోరగా ఆలోచన బాగుందని చెప్పి అందరూ మద్దతు పలికారు. టోల్ వద్దంటే గుంతల రోడ్లపైనే తిరగాల్సి వస్తూ ఉందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. గ్రామాల నుంచి మండలాల వరకు బైకులు, ఆటోలు, ట్రాక్టర్లకు టోల్ నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పి ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నేషనల్ హైవేలలో ఎలా టోల్ వసూలు చేస్తూ ఉన్నారో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రహదారులపైన కూడా టోల్ వసూలు చేస్తామని చెప్పేసి, లేకపోతే గుంతల రోడ్లు ఉంటాయని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు తెలియజేశారు. అలాగే ఈ వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-15 మధ్య రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం 24,792 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ హయాంలో 2019 నుంచి 2024 వరకు 43,036 కోట్లు వెచ్చించామని చెప్పి ఆయన తెలిపారు. ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారు మరియు దత్తపుత్రుడు తమపైన దుష్ప్రచారం చేశారని చెప్పి మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర రోడ్లపైకి వచ్చే ప్రజల కోసం టోల్ వసూలు చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని చెప్పి దుయ్యబట్టారు. ఇదేనా సంపద సృష్టి అని చెప్పి ఆయన ఫైర్ అయ్యారు. ప్రజలు ట్యాక్స్ కడితేనే రోడ్లు వేస్తానని చెప్పడం చాలా దుర్మార్గమని చెప్పేసి, అలాగే సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇస్తామని చెప్పిన వారు ఇప్పుడు ప్రజలు ట్యాక్స్ కడిగితేనే రోడ్లు వేస్తాము, లేకపోతే గుంతల రోడ్లు ఉంటాయని చెప్పి సీఎం చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పడం పైన జగన్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ యొక్క విషయం ఎంతవరకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. మరి రాష్ట్ర రహదారుల పైన టోల్ ఫీజు వసూలు చేయడం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.